నమస్తే అందరికీ. రేపు 13/2/2026 జరగబోవు మన స్టేట్ బార్ ఎలక్షన్ గురించి న్యాయవాద మిత్రులందరికీ తెలుసు. ఆ ఓటు మనము అందరము ఎలా యూజ్ చేసుకోవాలి అని ఒక చిన్న 2 మాటల్లో మనం ఈరోజు చెప్పుకుందాము. అయితే ఫస్ట్ ఒక ఓటరు మనము ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలక్షన్ ఆఫీసరు ఒక పెన్ను ఇస్తారు. ఆ పెన్నును మాత్రమే మనము యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పెన్నుతోనే మనము ప్రిఫరెన్స్ మనం ఏదైతే ఎవరికైతే ఇవ్వాలనుకున్నామో ఆ పెన్ను యూజ్ చేసే రాయాల్సి ఉంటుంది. అయితే ఎలా చేయాలి, ఓటరు ఏమి చూస్ చేసుకోవాలి, ఎంతమందిని చూసుకోవాలి, ప్రాసెస్ ఏంటి అంటే మినిమము ఆ ఓటులో ఉన్న మనకు బ్యాలెట్లో ఉన్న కంటెస్టర్స్ 5 మెంబర్స్ని మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. 5 మెంబర్స్కి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కంపల్సరీ మీరు 5 మెంబర్స్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. 5 మెంబర్స్కి ఫస్ట్ ఎవరైతే మీరు ఫస్ట్ ప్రాధాన్యత ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారో వాళ్ళకి ONE 1, మళ్ళీ సెకండ్ ఎవరికైతే ఇవ్వాల్సి ఉంటుందో 2, అలా అన్నీ వర్డ్ ఫార్మెట్లోనే 1 దగ్గర నుంచి 5 వరకు మినిమము మీరు ఎవరికైతే మీరు ఇస్తాము అని అనుకుంటున్నారో మీరు రాయాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు నంబర్స్లో 1 2 3 4 5 అని చెప్పి అలా రాస్తే ఆ ఓటు చెల్లకుండా ఇన్వాలిడ్ అయిపోతుంది. అట్లాగే మరి ఇంకా ఒక విషయం వచ్చేసి ఫస్ట్ ప్రిఫరెన్సు ఒక పురుష అభ్యర్థికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మళ్ళీ ఒక లేడీ అభ్యర్థికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినా కానీ అలా కూడా మనకు మీ ఓటు ఇన్వాలిడ్ అయిపోతుంది, అది చెల్లదు. అట్లాగే ఓవర్ రైటింగ్స్ రాసినా కానీ స్పెల్లింగ్ ఏదైనా ఇన్ కేసు మనం ఏదో కన్ఫ్యూజన్లో ఉండి మిస్టేక్ రాసినా కానీ అది కూడా ఓటు చెల్లకుండా పోతుంది. కాబట్టి మన న్యాయవాద మిత్రులందరూ ఈ విషయము గమనించుకొని మన ఓటు ఇన్వాలిడ్ కాకుండా ఎవరి ఓటు వాళ్ళు సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ONE 1 అలా 5 వరకు మీరు ఈ చిత్రంలో చూపించిన విధంగా రాయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ ఏమి ఉంటుంది అంటే ఇన్నిటికంటే కూడా ముందు సీరియల్ నెంబర్స్ ఉంటాయి. కంటెస్టర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళ పక్కనే పేరు ఉంటుంది. దానికంటే ఈ పేరు ఇవన్నీ అంతమందిలో మీరు గుర్తుపెట్టుకోలేకపోయినా కానీ సీరియల్ నెంబర్స్ చూస్ చేసుకొని గుర్తుపెట్టుకొని వాళ్ళ పేరు ఎదురుగా ఎవరికైతే మీరు ఇవ్వాలనుకుంటున్నారో ONE 1, ఇంకా సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ ఎదురుగా వాళ్ళ పేరు ఎదురుగా TWO 2. మళ్ళీ ఇంకొక విషయం కూడా, మీరు ఒకవేళ 2 ఓట్లు వేసి 3 4 అట్లా వేయకుండా వదిలేసినా కానీ ఆ ఓటు కూడా ఇన్వాలిడ్ అవుతుంది, చెల్లకుండా పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఓటును మనము సద్వినియోగపరుచుకొని మన అభ్యర్థులను ఎన్నుకుందాము మనము. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్.